నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో ముగిసిన సార్వత్రిక ఎన్నికల ప్రచారం. 17 లోక్సభ, 1 అసెంబ్లీ స్థానానికి ఎల్లుండి పోలింగ్. పోలింగుకు ముమ్మర ఏర్పాట్లు చేశామన్న సీఈఓ వికాస్ రాజ్. నగదు, మద్యం పంపిణీపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు వెల్లడి. ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్న వికాస్ రాజ్. ఫిర్యాదుపై 100 నిమిషాల్లో చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. రాష్ట్రంలో 164 కేంద్ర బృందాలతో బందోబస్తు. భద్రతను మరింత కట్టుదిట్టం చేశామన్న డీజీపీ రవిగుప్తా. ఓట్లు వేసేందుకు సొంతూళ్లకు పయనమైన హైదరాబాదీలు. ప్రయాణికులతో కిక్కిరిసి రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు. ఆఫ్ఘనిస్తాన్లో బీభత్సం సృష్టిస్తున్న వరదలు. ఒక్కరోజులోనే 300 మంది మృతి. రాష్ట్రంలో 2 నెలలుగా ఉధృతంగా సాగిన ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఇక ఎన్నికల సంఘం పని మొదలైంది. పోలింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరిగేలా ప్రజలందరూ సహకరించాలని కోరారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 13న జరిగే పోలింగుకు ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరిగేలా చర్యలు చేపట్టినట్లు సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. ఈ లాస్ట్ 48 అవర్స్ కి కొన్ని నిబంధనలు ఉంటాయి. పొలిటికల్ పార్టీస్ have to follow them. ముఖ్యంగా most important thing is all election campaigning through public meetings has to come to a halt. So దీంతో సహా whatever other arrangements are to be done, 144 CRPC లాగు చేస్తారు. CPs వాళ్ళ ఏరియాలో. దీని ప్రకారం not more than 4 people can assemble. So that is the basic thing. Campaigning తో సహా display of election material in all types of media also has restrictions. Displaying any election matter by means of television, cinematograph or other apparatus in any polling area will have to stop. There will be a total ban on transmission of bulk SMS from 4 o'clock and 6 o'clock onwards. Conduct of exit poll and publication and dissemination of result mida 6:30 PM on 1st of June వరకు బ్యాన్ ఉంటుంది. రిపోర్ట్స్ ఇప్పుడు కూడా మాకు వస్తున్నాయి దట్ సర్టెన్ షాప్స్, సర్టెన్ కంపెనీస్, ఐటీ కంపెనీస్ ఉండొచ్చు, వేరే కంపెనీస్ ఉండొచ్చు, ఆ 13th నాడు పేడ్ లీవ్ ఇస్తలేదు. ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఈసీఐ ఆర్ వెరీ క్లియర్ దట్ 13th హ్యాస్ టు బి అ పేడ్ లీవ్. సో ఎనీబడి found violating these instructions, actions will be taken. ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు రాష్ట్ర పోలీసులు వివిధ కంపెనీలకు చెందిన బలగాలను సిద్ధం చేశామన్న వికాస్ రాజ్ పటిష్ట బందోబస్తు నడుమ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. 160 కంపెనీస్ ఆఫ్ సెంట్రల్ ఫోర్సెస్ వస్తున్నాయి. ఇంకా ఒక 20,000 పర్సనల్ నేబరింగ్ స్టేట్స్ నుంచి హోమ్ గార్డ్స్ అట్లాంటి కొంతమంది వచ్చారు. ఇంకా స్టేట్ పోలీసు ఒక 60,000 వరకు, తర్వాత మిగతా యూనిఫార్మ్డ్ సర్వీసెస్ వాళ్ళని కూడా వాడడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం బయట వాళ్ళు వచ్చి కొంత ఉంటారు. సో దే ఆర్ నాట్ సపోజ్ టు బి దేర్. సో దే ఆర్ ఫ్లయింగ్ స్క్వాడ్స్. మిగతా అన్ని పోలీస్ వాళ్ళు కూడా చెప్పాము, ఇట్లాంటి అన్ని ప్లేసెస్, లాడ్జెస్, గెస్ట్ హౌసెస్ అన్నిటికీ ట్రాక్ చేసుకోవాలి. అక్కడ ఎవరు ఉన్నారు చూసుకోవాలి, ఎందుకు ఉన్నారు చూసుకోవాలి. సో నోబడీ ఫ్రమ్ అవుట్ సైడ్ ఈజ్ సపోజ్ టు బి దేర్. అక్రమ నగదు, మద్యం రవాణాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను వికాస్ రాజ్ ఆదేశించారు. 48 గంటల పాటు రేయింబవళ్లు అధికారులు నిఘా పెట్టాలని కోరారు. వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ మానిటరింగ్ ద మూవ్మెంట్ ఆఫ్ వేరియస్ ఇండ్యూస్మెంట్ రిలేటెడ్ మటీరియల్, క్యాష్ ఉండొచ్చు, లికర్ ఉండొచ్చు, ఆల్ దోస్ థింగ్స్. అందుకనే ఎంటైర్ మెషినరీ, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉండొచ్చు, అఫ్ కోర్స్ పోలీస్ టీమ్స్ ఉన్నాయి, వేరే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ టీమ్స్ కూడా ఫీల్డ్లో ఉన్నాయి. వాళ్ళు కూడా కంటిన్యూస్గా రాత్రి
దీని మీద నిఘా పెట్టుకోవాలి. ఎస్పెషలీ గ్రామాల్లో వీకర్ సెక్షన్ ఏరియాస్లో వనరబుల్ ఏరియాస్లో దే హ్యావ్ టు కంటిన్యూస్లీ హ్యావ్ అ వాచ్. పోలీస్ పార్టీస్, ఎక్సైజ్ పార్టీస్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ అందరికీ అన్ఆథరైజ్డ్ లీకర్ మూవ్మెంట్ అట్లాగే అన్ఆథరైజ్డ్ స్టోరేజ్ కూడా ఉంటే దాని మీద కూడా నిఘా పెట్టుకొని అట్లాంటి ఏమైనా ఉంటే దాన్ని సీజ్ చేయమని చెప్పడం జరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ ఉప ఎన్నికకు సైతం అన్ని ఏర్పాట్లు చేశామన్న ఎన్నికల ప్రధానాధికారి ఇప్పటి వరకు పట్టుకున్న నగదు, నమోదు చేసిన కేసుల వివరాలను వెల్లడించారు. అట్లాగే సికింద్రాబాద్ బై ఎలక్షన్ క్యాంట్ కాన్స్టిట్యుయెన్సీలో సిమిలర్గా 232 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో దానికోసము సఫిషియెంట్గా బ్యాలెట్ యూనిట్స్, ఈవీఎంస్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు వరకు టోటల్గా 320 crores వరకు సీజర్స్ జరిగినాయి. ఈ క్యాష్, లిక్కర్, తర్వాత నార్కోటిక్స్, డ్రగ్స్, ఫ్రీబీస్, ప్రెషస్ మెటల్స్ అన్నీ కలిపి. దీంతో సహా ఒక 8,600 వరకు ఎఫ్ఐఆర్స్ కూడా ఫైల్ చేయడం జరిగింది. 293 cases are related to drugs and narcotics. 449 cases are related to IPC. 7,800 bulk of the cases are related to excise. అధికారులతో పాటు రాజకీయ నాయకులందరూ ఎన్నికల నిబంధనలను పాటించాలని వికాస్ రాజ్ సూచించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే ప్రజలు ఫిర్యాదు చేయవచ్చన్నారు. Next 48 hours complaints, especially C-Vigil ద్వారా వచ్చే కంప్లైంట్స్, అట్లాగే 1950 టోల్ ఫ్రీ కాల్ సెంటర్ ఉంది, దాని ద్వారా, లేకపోతే NGSP పోర్టల్ ఉంది, దాని ద్వారా వచ్చిన రాబోయే కంప్లైంట్స్లో కూడా కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ దాని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని మెషినరీని రెడీ చేసి పెట్టుకోమని డిఓస్ని చెప్పడం జరిగింది. నాట్ ఓన్లీ దాట్, this will be continuously monitored also, and to the extent possible action will be completed within 100 minutes. 13-17 లోక్సభ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల కోసం భారీగా భద్రతా ఏర్పాట్లు చేశామని డీజీపీ రవిగుప్తా తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, కేంద్రాల వద్ద 5 కంటే ఎక్కువగా గుమికూడవద్దని హెచ్చరించారు. జెండాలు, గుర్తులతో ప్రచారాలు, ప్రలోభాలు చేయవద్దని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 93 కోట్ల నగదు, 10 కోట్ల విలువైన మద్యం, 7.5 కోట్ల మాదక ద్రవ్యాలు సీజ్ చేశామని వివరించారు. అలాగే 68 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 186 కోట్ల విలువైన సొత్తు పట్టుబడిందని తెలిపారు. 73,414 మంది సివిల్ పోలీసులు, 500 తెలంగాణ స్పెషల్ పోలీస్ విభాగాల సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నట్లు ఆయన చెప్పారు. పోలింగ్కు 164 కేంద్ర, తమిళనాడు నుంచి 3 స్పెషల్ ఆర్మ్డ్ బృందాలు రప్పించినట్లు డీజీపీ వెల్లడించారు. బందోబస్తుకు ఇతర రాష్ట్రాల నుంచి 7,000 మంది హోంగార్డులు సహా 2,000 మంది ఇతర శాఖల సిబ్బంది పాల్గొంటారని చెప్పారు. రాష్ట్రంలో 89 అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టులు, 127 అంతర్ జిల్లా చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్టు డీజీపీ రవిగుప్తా పేర్కొన్నారు. మొత్తం ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు డీజీపీ కార్యాలయంలో కేంద్రీకృత కంట్రోల్ రూమ్ అందుబాటులోకి తెచ్చామని రవిగుప్తా వివరించారు. 13న జరిగే ఓట్ల పండుగ కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు సొంతోళ్లకు పయనమవుతున్నారు. హైదరాబాద్ నుంచి తెలంగాణ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్కు జనమంతా ఒకేసారి వెళుతూ ఉండటంతో బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఎంత కష్టమైనా ఓర్చుకుంటూ ఓటు వేసేందుకు స్వస్థలాలకు బయలుదేరుతున్నారు. భాగ్యనగరంలో ఏపీ, తెలంగాణ జిల్లాలకు చెందిన దాదాపు 10 లక్షల మంది ఓటర్లున్నారు. చాలా మంది రవాణా సదుపాయాలు సరిపోక తీవ్ర అవస్థలు పడుతూనే ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటేందుకు రాకపోకలు సాగిస్తున్నారు. ఓటు వేసేందుకు హైదరాబాద్లో నివసిస్తున్న తెలంగాణ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ వాసులు సొంతూరు బాట పడుతున్నారు. ఉద్యోగులకు శని, ఆదివారాలు సెలవులు. సోమవారం ఎన్నికల్లో పాల్గొనేందుకు ఈసీ ఆదేశాలతో చాలా సంస్థలు సెలవు ప్రకటించాయి. ఫలితంగా 13న జరిగే పోలింగ్ కోసం భారీగా సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. ఆర్టీసీ, దక్షిణ మధ్య రైల్వే అదనపు సేవలు సమకూర్చినా రద్దీకి తగినట్లుగా సరిపోవడం లేదు. ఇదే అదనుగా ప్రైవేటు ట్రావెల్ సంస్థల నిర్వాహకులు ఛార్జీలు భారీగా పెంచేశారు. మామూలు రోజుల కన్నా రెట్టింపు పిండేస్తున్నారని జనం వాపోతున్నారు. నేను కర్నూలుకి వెళ్ళడానికి పోతున్నాను ఓటు వేయడానికి కోసం. ఏమో మామూలుగా అయితే టికెట్ రేట్స్ ఏమో 350 నుంచి 400 ఉంటుండే.
ఇప్పుడు ఒకటేసారి 800 చెప్తారు. మేము ట్రైన్ టికెట్ తీసుకుని కూడా ట్రైన్లో ప్లేస్ లేక వచ్చేసి ఇక్కడికి వస్తే వాళ్ళు 800 చెప్తున్నారు. మేము స్టూడెంట్స్ అండి, మా దగ్గర 800 అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? మేము జస్ట్ ఓటు వేయడం కోసం పోతున్నాము. ఓటు కోసం లేకపోతే మాకేమో అవసరం లేదు ఇంటికి పోవడానికి. మేము ఇక్కడ నుంచి పోవడానికి కర్నూలు కోసం వాళ్ళు 800 అడుగుతున్నారు. చాలా డబల్ రేట్ అండి. మేము కర్నూలు పోయే రావచ్చు 800 టికెట్. ఆర్టీసీ బస్ ఏమో 400 ఉందాం అనుకుంటా, ప్రైవేట్ వెహికల్ అయితే 800 చెప్తున్నారు. మేము ఆల్రెడీ ట్రైన్ టికెట్ తీసుకున్నాం. ట్రైన్ టికెట్ తీసుకొని కూడా ట్రైన్ ఫుల్ అయిపోయి ఎక్కడికి స్పేస్ లేనందుకు అరంగల్కి వచ్చి ఇక్కడ బస్సు ఎక్కుదామంటే బస్సు ఏమో 400 ఉంది, ప్రైవేట్ వాళ్ళు ఏమో 800 చెప్తారు. మరి ఓటేయడం ఖచ్చితమని బాధ్యత అని చెప్తారు. మరి ఇట్లా రేట్లు పెంచితే ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది అవుతుంది స్టూడెంట్స్ కానీ ఎవరికైనా. మరి గవర్నమెంట్ కొంచెం చూడాలని కోరుకుంటున్నాం. బస్సులు వేస్తానన్నారు, ఆ నమ్మకం మీద ఏమీ చేసుకోలేదు. మేము ఇక్కడేమో టికెట్లు లేవు, అన్ని రిజర్వేషన్లు ఏమున్నాయి ఏమో అదే ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు ఏయో బస్సులు ఉంటాయి అన్నారు కౌంటర్ కాడ. జంగట్టిగూడ మండలం తాడువేయండి, ఓట్లకి వెళ్తున్నామండి, బస్సులు లేవు, చాలా ఇబ్బంది పడిపోతున్నాము. మేము అందరం వాచ్మెన్ చేస్తామండి. ఇక్కడ మొత్తం 4-5 ఫ్యామిలీలు ఉన్నామండి. హైదరాబాద్లోని ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్పల్లి, ఉప్పల్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, మియాపూర్ బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి రైల్వే స్టేషన్లు సైతం ఓటు కోసం స్వస్థలాలకు వెళ్లే వారితో కిక్కిరిసిపోతున్నాయి. ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులతో జేబీఎస్ సందడిగా మారింది. ఏ బస్సు చూసినా సీట్లన్నీ పూర్తిగా నిండిపోయి కనిపిస్తున్నాయి. ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించామని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ దాదాపు 2000 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఎంజీబీఎస్ నుంచి 500, జేబీఎస్ నుంచి 200, ఉప్పల్ నుంచి 300, ఎల్బీ నగర్ నుంచి 300 ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. 2 రోజుల పాటు 50 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 22 రైళ్లకు అదనపు బోగీలతో సర్వీసులు పెంచినట్లు తెలిపారు. సొంతూళ్లకు వెళ్లే ఓటర్లతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి కార్లు, బస్సులు, ఇతర వెహికల్స్ తో రద్దీగా మారింది. పంతంగి, కొర్లపహడ్ టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. సాధారణ రోజుల్లో విజయవాడ వైపు 8 ఎగ్జిట్లు ఉండగా ఓట్ల రద్దీ దృష్ట్యా దాన్ని 10కి పెంచారు. మామూలు రోజుల్లో 35,000 వాహనాలు వెళ్తుండగా ఎన్నికల వేళ అదనంగా మరో 5,000 పెరిగినట్లు జీఎంఆర్ అధికారులు తెలిపారు. ఆదివారం వాహనాల రాకపోకలు మరింత ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. పోలింగ్లో పాల్గొనేందుకు భాగ్యనగరం నుంచి ఓటర్లు భారీగా వెళ్తుండటంతో నగరం బోసిపోయి కనిపిస్తోంది. నిత్యం ట్రాఫిక్తో కిక్కిరిసే ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలు భారీగా తగ్గాయి. వరుసగా 3 రోజులు సెలవు రావడం వల్ల కుటుంబంతో సహా స్వస్థలాలకు తరలి వెళ్లారు. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రవి నాయక్ తెలిపారు. ఈవీఎంలలో ఎక్కడైనా సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే నిపుణులు అందుబాటులో ఉంటారని, సమస్య వచ్చిన అరగంటలో ఈవీఎంలను రీప్లేస్ చేసేలా సన్నద్దమైనట్లు ఆయన వివరించారు. నియోజకవర్గం పరిధిలో 95% ఓటరు సమాచార స్లిప్పులను పంపిణీ చేశామని, ఓటరు గుర్తింపు కార్డులు సైతం 100% పూర్తయ్యాయన్నారు. ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లేటప్పుడు సమాచార స్లిప్పుతో పాటు ఓటరు గుర్తింపు కార్డు తీసుకెళ్లారు. 48 గంటల సైలెన్స్ పీరియడ్ లో నియోజకవర్గంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎవరైనా డబ్బు, మద్యం, ఇతర ప్రలోభాలకు గురి చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్లమెంట్ మొత్తంలో 16,82,470 మంది ఓటర్స్ ఉన్నారు. మేలు, ఫీమేలు, థర్డ్ జెండర్, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తా ఉన్నాం. వీళ్ళకి అదనంగా సర్వీస్ ఎలక్టార్స్ అన్నది ఉంటారు. 1239 సర్వీస్ ఎలక్టార్స్ ఉంటారు. వీళ్ళకి మనము ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్స్ని పంపించడం జరిగింది. వాళ్ళు రిటర్న్ పోస్ట్లో పంపిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు నిన్నటి వరకు 74 మంది వాళ్ళ ఓట్స్ని రిటర్న్ పంపించారు కాస్ట్ చేసి. ఈ ప్రక్రియ కౌంటింగ్ డేకి ముందు రోజు వరకు కూడా ఈ ఈటీపీబీఎస్ని కలెక్ట్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చి మనకు పోలింగ్ స్టేషన్స్ చూస్తే కనుక 1937 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 7 సెగ్మెంట్లలో, పార్లమెంట్కి సంబంధించి 7 సెగ్మెంట్లో 1937 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ కూడా పర్మిషన్ రావడం జరిగింది. దాంతో టోటల్ వచ్చి 1937 పోలింగ్ స్టేషన్స్.
రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మార్కెట్ కమిటీల్లోని గోదాముల్లో నిల్వ చేసుకునేందుకు మిల్లర్లకు అనుమతి మంజూరు చేసినట్టు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని త్వరగా తరలించేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఇంకా ధాన్యం అమ్ముకోని రైతులకు ఉపశమనం కలిగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో కారు కింద పడి 2 ఏళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. హనుమకొండ జిల్లాకు చెందిన జయంత్ దంపతులు మేడిపల్లిలోని పంచవటి కాలనీలో ఓ అపార్ట్మెంట్లో కాపలాదారులుగా పనిచేస్తున్నారు. వారి కుమారుడు శివ ఇంటి ఆవరణలో ఆడుకుంటూ ఉండగా అదే అపార్ట్మెంట్లో ఉంటున్న విష్ణుతేజ అనే యువకుడు తన కారులో బయట నుంచి అతివేగంగా లోపలికి రావడంతో బాలుడు కారు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటి వరకు బోసి నవ్వులతో ఆడుకున్న చిన్నారి వెగిత జీవిగా కనిపించడంతో బాలుని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దోలపల్లిలోని ఓ ఫ్యాబ్రికేషన్ కంపెనీలో వెల్డింగ్ చేస్తున్న సమయంలో నిప్పురవ్వలు ఎగిసిపడడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. చాకచక్యంతో మంటలను అదుపు చేసినప్పటికీ కొంతమేర ఆస్తి నష్టం సంభవించినట్టు కంపెనీ సిబ్బంది తెలిపారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదల్లో ఒక్కరోజులోనే సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఐక్యరాజ్య సమితి తెలిపింది. 100 మందికి పైగా ప్రజలు గాయపడినట్టు వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా రాజధాని కాబూల్కు ఉత్తర ఆఫ్ఘన్ను కలిపే ప్రధాన రహదారిని మూసివేసినట్లు తాలిబాన్ అధికారులు పేర్కొన్నారు. ఆ దేశంలోని లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తినట్టు తెలిపారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. భారీ వర్షాలకు దాదాపు 1000 ఇళ్లు, మసీదులు, పాఠశాలలు ధ్వంసమైనట్టు పేర్కొన్నారు. వరదల్లో నివాసాలను కోల్పోయిన వారికి ఆహారాన్ని అందిస్తున్నట్టు ప్రపంచ ఆహార సంస్థ తెలిపింది. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో శ్రీ రామానుజాచార్యుల తిరు నక్షత్ర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 2వ రోజు ఆలయంలో నిత్య పూజలు నిర్వహించిన అనంతరం ముఖ మండపంలో రామానుజులను అలంకరించారు. ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ఆలయ సంప్రదాయం ప్రకారం ఈ ఉత్సవ పర్వాన్ని సుమారు గంటపాటు వైభవంగా కొనసాగించారు. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ వేసవి విడిది కేంద్రంగా ప్రసిద్ధికెక్కిన ఊటీలో 126వ వార్షిక పూల ప్రదర్శన ఆకట్టుకుంటోంది. ఈ నెల 10న ప్రారంభమైన పూల ప్రదర్శన మే 20 వరకు కొనసాగనుంది. 2.60 లక్షల రకాల పువ్వులను ప్రదర్శనకు ఉంచినట్లు ఊటీ ఉద్యానవన శాఖ అధికారులు చెప్పారు. పువ్వులతో భిన్నమైన అనేక రకాల ఆకృతులను రూపొందించారు. శుక్రవారం ఊటీ పూల ప్రదర్శన ప్రారంభమైన సందర్భంగా రాత్రి లేజర్ షో ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో సందర్శకులు లేజర్ షోను వీక్షించి హర్షం వ్యక్తం చేశారు. పూల ప్రదర్శనకు ఆఖరి రోజైన మే 20న కూడా లేజర్ షో ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. గత ఏడాది ఊటీ పువ్వుల ప్రదర్శనకు 130,000 మంది వచ్చారని చెప్పిన ఉద్యానవన అధికారులు ఈసారి అంతకు 3 రెట్లు సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నారు. పూల ప్రదర్శనకు వచ్చే సందర్శకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.